రెవెన్యూ మీద, రీసర్వే మీద, అలాగే రిజిస్ట్రేషన్ల మీద సమీక్ష జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని గ్రీవెన్స్ చూసినా కూడా 80% గ్రీవెన్స్ కేవలం భూ సమస్యలపైనే మనకు వస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల పరిపాలకులు భూమిని అడ్డుపట్టుకుని వారు అనువాయులు సంపాదించుకోవాల్సిన విధంగా ప్రణాళికలు రచించుకుని ఎలాగైతే ముందుకెళ్లారో మనం చూసాం. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సమీక్షించడం, కొన్ని నిర్ణయాలు, సూచనలు చేయడం, రాబోయే రోజుల్లో ప్రజలకు ఒక మంచి పరిపాలన భాగంగా వారి హక్కులు వారు కల్పించే విధంగా ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తప్పకుండా రెవెన్యూ విషయంలో ప్రక్షాళన జరగాలి. ముందుగా అధికారులకి కూడా కొద్దిగా బాధ్యతతో పాటు భయం కూడా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం మదనపల్లి ఫైల్స్ ఎంత దారుణంగా ఒక రాజకీయ నాయకుడి చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉండి రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాతే మిగతా దగ్గర సర్వేలో ముందుకెళ్లే విధంగా ఈరోజు సూచనలు ఇచ్చారు. మొత్తంగా 77 లక్షల రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళని తీయాలంటే మళ్ళీ ఒక 15 కోట్లు ఖర్చు అవుతుంది. ఏదో పేరు తీయాలన్నా కూడా అసలు అతని పేరు ఎందుకు పెట్టుకున్నాడో అతనికి తెలియట్లేదు. అలాగే పాస్బుక్లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు బుక్లు కూడా రాజముద్రతోనే. ఎందుకంటే అందరూ గర్వంగా గతంలో చూసేవాళ్ళు, చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు. ఇతని ఒక ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్లు, దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్నీ కూడా వచ్చి, ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతని విస్తీర్ణం, అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు. దానికి కూడా దాదాపుగా 20 కోట్ల రూపాయలు వ్యయం అయ్యేటట్టుంది. ఇవన్నీ కూడా అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చి అసైన్మెంట్ భూమి పేరుతో అవకతవలు జరగడం, 22A అని చెప్పేసి చేయటం, మరి వారు చేసినటువంటి తప్పులన్నీ కూడా కప్పుపుచ్చిన విధంగా ఈ మదనపల్లి ఫైల్స్ లాగా అరాచకాలు చేయటం, ఇవన్నీ కూడా పూర్తిగా సమీక్షించాం. అందుకనే గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో అందరు హెచ్ఓడీలు కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా జరిగిన విశాఖపట్నం, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతంలో వచ్చే వారమే పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆల్ పబ్లిక్ గ్రీవ్స్, మరి ముఖ్యంగా అసైన్మెంట్వి మేము ఎట్లా కూడా అధికారుల పరంగా రివర్స్గా ఎవరికి ఎలా రిజిస్టర్ అయినాయి, ఎవరి పేరు మీద అసైన్ అయినాయి, ఆ అసైన్ని ముందు ఏంటి తర్వాత అన్నీ కూడా మేము కూడా అవన్నీ కూడా పరిశీలించి అన్నీ కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తీస్తాము. దాంతోపాటు వీరు కూడా వెళ్ళి అక్కడ గ్రీఫ్స్ తీసుకుని అవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ పేరు 100% మదనపల్లి అనేది విద్యుత్ దాంతో జరగలేదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ కూడా మేము మీకు ఇస్తాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త బిల్డింగు ప్లస్ ఎక్కడ కూడా కాపర్ వైర్ కాలిందని లేదు. అది తప్పకుండా అది ఇన్సిడెంటే. దాని మీద పూర్తిగా కూడా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వెళ్ళి దగ్గరుండి 4 రోజులు అన్నీ కూడా చేశారు కాబట్టి దాని గురించి వారు వివరిస్తారు. మదనపల్లి ఫైల్స్ విషయంలో ఎంతటి వారున్నా కూడా తప్పకుండా వారు శిక్షార్హులే. ఎందుకంటే క్లియర్ కట్గా కుట్రకోణం దాగి ఉంది. గతంలో ఎలాగైతే వాళ్ళు డాటెడ్ ల్యాండ్ విషయంలో ఒక చిన్న మెమో తెచ్చి అధికారాన్ని కూడా మార్పిడి చేసి దోచుకున్నారో, అలాగే ఎస్సీల దగ్గర నుంచి భూములు ఎలా దోచుకున్నారో, ఎలా అయితే అసైన్డ్ భూములు రాజకీయ నాయకులకు ఎలా పేరు మారినాయో, ఈ అంశంపై అన్నిటిపైన చూసుకుంటూ మన రెవెన్యూ రికార్డుల యొక్క భద్రతతో పాటు మదనపల్లి ఫైల్స్ లాగా ఇంకెక్కడెక్కడ ఏం జరిగిందో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా ఎంతటి వారు, ఎందుకంటే ఆల్రెడీ కూడా వారు అనువాయులైనటువంటి రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేకపోతే సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, కృష్ణ త్రివిక్రమ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. తప్పకుండా
ఈ రూట్ ఎలాంటి నాయకుడి దగ్గరికి వెళ్ళినా కూడా వారు తప్పకుండా శిక్ష మాత్రం తప్పకుండా శిక్షించి తీరుతాం. ఇప్పుడు అక్కడ కుట్రాపరంగా జరిగింది అని నేను మాత్రమే నమ్ముతున్నాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, 100% అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అది ఫైర్ వాళ్ళు ది డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ వచ్చి మొత్తం చెక్ చేసి ముందు మీటర్ చెక్ చేశారు. సపోజ్ ఇది ఫైర్ యాక్సిడెంట్ కాగానే అది అంతా కాలిపోతే సడన్గా అది అంతా పడిపోవాలి, మీటర్లో ఆ రీడింగ్ వస్తుంది. అలా కాదు, స్లోగా కాల్చడం మొదలైతే ఒక్కొక్కటి ఆపుకుంటా వచ్చి అంటే స్లోగా ఈ వోల్టేజ్ మీటర్ తాలూకా రీడింగ్ తగ్గుతూ ఉంది. తర్వాత ఫైనల్గా ఆఫ్కోర్స్ అది ఫర్ సేఫ్టీ దాన్ని బంద్ చేశారు. నెంబర్ 1 ఇది కాదు. నెంబర్ 2, ఇప్పుడు అక్కడ ది ఫస్ట్ విట్నెస్ ఎవరైతే అక్కడ వాచ్మెన్ ఎవరైతే పడుకున్నారో ఆయనకి నేను అడిగాను. అతను లేచాడు, అయితే తడి సౌండ్ వచ్చింది సార్, నేను లేచాను, 10:30 పడుకుని పోయాడు, 11:30కి లేచాడు, ఫైర్ ఉంది, ఎన్ని మంటలు ఎక్కడ దాకా పోయిందని నేను అడిగాను. అక్కడ మా గెస్ట్ రూమ్లో ఒక ట్యూబ్ లైట్ ఉంటే సార్ అక్కడ దాకా మంటలు ఉన్నాయి చెప్పాడు. ఒక కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా ఉట్టి ఫైల్స్ మీరు కలిస్తే ఒకటి ఈ స్లో బర్న్ అవుతుంది, ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైం. అసలు ఏం జరిగింది, 17 నిమిషాల్లో వచ్చేసింది ఫైర్ టెండరు. అప్పుడుకే ఆ గ్లాస్ అన్నీ పగిలిపోయినాయి, కిటికీలు పగిలిపోయినాయి, మంట బయట వచ్చేసింది, పెద్ద పొగ వచ్చేసింది, ఆ పొగ ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళిపోయింది అన్ని రూమ్స్లో. కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా జరగదు. అయితే ఏముంది అక్కడ, 7 లీటర్లు ఈయన ఈ సొంత కార్ కోసం తెచ్చాడంట, ఇది మోటార్ ఆయిల్. రెండోది, వీళ్ళు అక్కడ దోమల కోసం ఈ బర్న్ స్టిక్స్ వాడేవాళ్ళు, దోమల్ని తీసేయటానికి మన అగరబత్తిలాగా బర్న్ స్టిక్స్. ఒక బర్న్ స్టిక్ 20 నిమిషాలు పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కోఇన్సిడెన్సెస్ ఎలా అవుతుంది, ఆ ఆర్డియో మురళి గారు అదే రోజు రావడం, విదిన్ 6 hours అక్కడ అగ్గి ప్రమాదం జరగడం, ఈయన 10:50 దాకా ఆఫీస్లోనే ఉండడం, ఆ రోజు ఇది కూడా పెట్టడం, ఈ మోటార్ ఆయిల్ని తీసుకెళ్లకుండా అల్మారీలో పెట్టాను అంటున్నాడు. కానీ ఇప్పుడు ఒక ఫైల్ జతాన్ని మీరు ఒకసారి కాల్చి చూస్తే అసలు గంటలు పడుతుంది. బికాజ్ ఇట్స్ ఎ గఫ్ పేపర్, 1 over అదర్ అంటే కాలడం టైం పడుతుంది, మీరు ఒప్పుకుంటారా? కాబట్టి అట్లా లేదు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేదాకా నేను మాత్రం యాజ్ ఏ జర్నలిస్టు లేకపోతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. రెండోది, కొన్ని తప్పుడు ఫైల్స్ ఉన్నాయని కొన్ని మాకు తెలిసినాయి. అంటే ఎంఆర్ఓ రిపోర్ట్స్ ఫోర్జ్ చేసి ఫైల్స్లో పెట్టారని ఖచ్చితంగా అది మా ఎంక్వైరీలో తేలింది. ఎంఆర్ఓ రిపోర్ట్ ఫోర్జ్డ్ అంటే ఎంఆర్ఓ హర్సెల్ఫ్ సేయింగ్ సార్ ఇది నా సంతకం కాదు, ఇది నేను పెట్టలేదు, ఈ కాగితం నేను రాయలేదు, ఇట్లాంటిది. రెండోది, ది లార్జ్ స్కేల్ 14,000 ఎకరాలు డాటెడ్ ల్యాండ్ ఉన్న డాటెడ్ ల్యాండ్ అన్నీ ఒకేసారి ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి, ఒక్కటి కూడా గవర్నమెంట్కి పోలా, అన్నీ 14,000 ప్రైవేట్ పార్టీస్కే ఇచ్చారు. అంటే డాటెడ్ ల్యాండ్లో గవర్నమెంట్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు, పొరంబోకు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ పాయింట్ టువర్డ్స్ ఎ కాన్స్పిరసీ అండ్ డెలిబరేట్ ఆర్సన్.